ఎవరో ఈ యాంకర్ బీఆర్కే భక్తి అంట ఈ ఛానల్ వాళ్ళు ఈ పనికి మాలిన పోరంబోకుని ఇంటర్వ్యూ చేసి తమ్నేల్ ఇలా పెట్టారు, బొబ్బరా రాధా మనోహర్ దాస్ గోదావరిలో పడేయండి, గొర్రెల ఇంటర్వ్యూ చూస్తే ఉరివేసుకోవాల్సిందే. నేనేం పెట్టానంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బుద్ధి లేని యాంకర్. ఎస్ అంటే అమ్మాయి అయింది కాబట్టి సున్నితంగా బుద్ధి లేని యాంకర్ అన్నాను. అదే అబ్బాయి అయి ఉంటే వేరే విధంగా స్ట్రాంగ్ గా పెట్టేవాడి, వాడి ఫోటో వేసి చాలా దారుణంగా పెట్టేవాడు తమ్నేల్. చెప్పండి, ఇంటర్వ్యూస్ అనేది దేనికి చేస్తాం? నేనైతే వ్యూస్ కోసం చేయను, నేను వ్యూస్ కోసం ఏది చేయలే. బాను మేకల బొగడాల బాను బానన్న నీకు చెడ్డ నీ నాలెడ్జ్ పెద్ద ఏదో నేను జర్నలిజం అది ఇది అంటూ మాట్లాడుతావు, కానీ చెడ్డ నా ఆలోచన దాన్ని ఏమంటారంటే ముందు చూపు. అంటే నువ్వు ఏ మనిషిని ఎట్లా చూస్తున్నావు అనేది నీకు సరిగ్గా అర్థమవుతలేదు. అండ్ జర్నలిస్ట్ అది దాన్ని ఇంకోసారి చెప్పవు. నీ ఛానల్, నువ్వు, నీ వీడియో, నేను వ్యూస్ కోసం పనిచేయ పిప్పి మాటలు మాట్లాడదు, ఈ ఫాల్తు మాటలు మాట్లాడదు. ప్రతి ఒక్కడు వీడియో తీసేది వ్యూస్ కోసమే, ఎవరైనా సరే వ్యూస్ కోసం. ఎందుకంటే వ్యూస్ అనేది నంబర్ కాదు, నిన్ను చూస్తున్న వాళ్ళు. అంటే నాకు అద్దు అని నువ్వు నన్ను చూడకు అని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. అర్థమవుతుందా బాను ఒకడా? నేను ఇన్ని రోజులు నిన్ను సైలెంట్గా తీసుకున్నాను, కానీ నాకు ఈ వీడియో డైలీ ఒకటి చూస్తాను ఉన్నా, బట్ ఇరిటేట్గా ఉంది, బాగా ఇరిటేట్గా ఉంది. నేను బ్లాక్లో పెట్టాను, కానీ ఇంకా నిన్నే చాలు చేద్దాం, నీతోనే ఉంటుంది పంచాంగం. పంచాంగం చూద్దామా? భాను పంచాంగం ఎట్లుందో చూద్దాం. ఇంకా నాకు ఒక్క రోజు 2 రోజులు టైం ఇవ్వండి, భాను పంచాంగం చూద్దామని. జై హింద్. సన్ ఫాదర్ జైపాల్ ఫాదర్ జైరా, గాండు ఫాదరు ఒక్కడే, గతమంతా మన